అందరికీ నమస్కారం. నేను మీ దర్శిత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మనం ఒకసారి ట్రెండ్స్ చూసుకున్నట్లయితే కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఓటర్లు కూటమికి బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికే 20,000 పైచిలకు ఓట్లతో ఆధిక్యంతో దూసుకుపోతా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా మంచి మెజార్టీతో ముందుకు దూసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3వ ఎమ్మెల్సీ స్థానం అయినటువంటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి 2 ప్రధాన పార్టీలైనటువంటి తెలుగుదేశం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి రఘువర్మ గారికి మద్దతు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటీఎఫ్ అనే ఒక సంస్థ చెందినటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఓటింగ్ సరళి మనం పరిశీలించినట్లయితే మొదటి స్థానంలో గాది శ్రీనివాసులు నాయుడు అనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రావటం, మరి 2వ స్థానంలో కూటమి బలపరిచినటువంటి శ్రీనివాస వర్మ గారు రావటం, మరి అట్టడుగు స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి యూటీఎఫ్ అభ్యర్థి ఉండటం మనం చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా ఏ అభ్యర్థిని నిలబెట్టకపోయినప్పటికీ కూడా 3 స్థానాలకు సంబంధించి యూటీఎఫ్ కి తన సంపూర్ణమైనటువంటి మద్దతుని ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యూటీఎఫ్ ని ప్రజలు తిరస్కరించి మరి ఎక్కడో అట్టడుగు స్థానంలో వారిని నిలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. మరీ ముఖ్యంగా 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో మరి యూటీఎఫ్ అభ్యర్థులు ఈ ఎన్నికల కౌంటింగ్ లో మరి ఓట్ల కోసం ఎదురు చూస్తా ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మరి సాక్షిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఒక నీచ రాజకీయ క్రీడ, సాక్షి యొక్క కుటిల బుద్ధి మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. సాక్షిలో స్క్రోలింగ్ ఏం వేస్తారండి, కూటమి పార్టీకి ఓటు ద్వారా బ్యాలెట్ ఓటు ద్వారా బుద్ధి చెప్పిన టీచర్లు పట్టభద్రులు అని చెప్పేస్తా ఉన్నారు. సిగ్గుండాలయ 2 స్థానాల్లో భారీ మెజార్టీలతో మేము ముందు దూసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీలో మేము 2వ స్థానంలో మేము మా ఓటు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి యూటీఎఫ్ అభ్యర్థులు ఏమయ్యారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన అభ్యర్థులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇది సాక్షిలో ప్రచురించే దమ్ము మీకుందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంకోటి కూడా రాశాడు, గతంలో ఏ ప్రభుత్వానికి జరగనటువంటి అపఖ్యాతి ఈ పరాజయం ద్వారా ఈ ప్రభుత్వం మూట కట్టుకుందని రాశాడు. సిగ్గుండాలు రాసేదానికి. 2023లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకి అభ్యర్థులను పెట్టి భారీ మెజార్టీతో గెలిపించుకున్న చరిత్ర మాది. కాబట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నిజంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పరాజయం పాలైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సాక్షిలో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మరి వార్తలు వడ్డించడం అనేది మీ నిజంగా మీకున్నటువంటి దౌర్భాగ్యకరమైన దుర్బుద్ధికి నిదర్శనం అని ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.